బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. ప్రస్తుతం ఈ అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారింది. దీంతో రేపు ఎల్లుండి దక్షిణ కోస్తా రాయలసీమకు సంబంధించి భారీ వర్ష సూచన జారీ చేసింది. ఉత్తరాంధ్రకు 3 రోజుల పాటు భారీ వర్షాలుంటాయంటూ భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఉత్తర తమిళనాడును ఇప్పటికే భారీ వర్షాలు ముంచేస్తున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో ఇటు ఉత్తర తమిళనాడు దాంతోపాటు ఉత్తరాంధ్రకు సంబంధించి కొన్ని ప్రాంతాల్లో అలాగే రాయలసీమకు సంబంధించి ఇంపాక్ట్ ఉండబోతుంది. రాయలసీమ దక్షిణ కోస్తాకు కాస్త ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర మీద ఇంపాక్ట్ చూపించబోతోంది. ఉత్తరాంధ్ర మీద ఏ ప్రాంతాల్లో ఎటువంటి ప్రభావం ఉండబోతోంది? ప్రస్తుతం ఇది అంటే ఈ అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారింది కాబట్టి ఎక్కడుంది, ఎటువైపు వెళ్ళే అవకాశం ఉంది, ఏ డైరెక్షన్లో కదిలే అవకాశం ఉంది, ఇవన్నీ కూడా డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఎక్కడ ఉందో అవన్నీ కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. హియర్ ఇట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ RTV. మీరు చూస్తున్నారు బంగాళాఖాతంలో ఇది ఒక విధంగా చెప్పాలంటే కనుక ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇది. ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఆ తర్వాత టువర్డ్స్ పశ్చిమ దిశగా కదిలిన సందర్భాలు చూసాం. ఆ తర్వాత పశ్చిమ వాయు దిశగా కదులుతోంది. ఈ నేపథ్యంలోని ఇప్పుడు నైరుతి దగ్గర నైరుతి బంగాళాఖాతంలో ఇది కేంద్రీకృతమైన సందర్భంగా మనం భావించవచ్చు. అయితే ఇక్కడ మీరు గమనిస్తే కనుక నైరుతి బంగాళాఖాతంలోని చాలా డైవర్షన్స్ తీసుకునే సిచ్యువేషన్, అంటే కాస్త పశ్చిమ వాయు దిశగా కదిలింది, పశ్చిమ దిశగా కదిలింది, తర్వాత ఉత్తర దిశగా కదులుతోంది, వాయు దిశగా కదులుతోంది, ఉత్తర దిశగా కదులుతోంది అంటూ కూడా మనకి చెబుతున్నప్పటికీ కూడా ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఒకసారి ప్లే చేసి చూపించే ప్రయత్నం చేస్తాను. ఏ జిల్లా మీద ఇంపాక్ట్ ఉండబోతుంది, ఎటువైపు ఏ రోజు అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మీరు గమనిస్తే ఇక్కడ ఇదిగో ఉత్తర తమిళనాడుకు సంబంధించి ఇంపాక్ట్ ఇప్పటికే ప్రారంభమైంది. తిరుపతిలో కాస్త చినుకులుగా ఉన్న పరిస్థితి, భారీ వర్షం అయితే కాదు. ఆ తర్వాత రేపు ఎల్లుండి కనుక గమనిస్తే ఇదిగోండి ఇటు విశాఖపట్నం వరకు ఇంపాక్ట్ మనకు కనిపిస్తోంది. ఇక్కడ ఈ నేపథ్యం కోసం నేను ప్లే చేస్తున్నాను సో దట్ మనకి ఇంకా క్లియర్గా ఉంటుంది. మీరు చూస్తే ఇదిగో విశాఖపట్నం ఈ ప్రాంతాలకు సంబంధించి నేను కాస్త జూమ్కి వెళ్తాను. విశాఖపట్నంతో పాటు రాజమండ్రి, విజయనగరం, అలాగే శ్రీకాకుళం ఈ ప్రాంతాల మీద ఎక్కువగా ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. దాంతోపాటు మీరు గమనిస్తే రేపు ఉదయం నుంచి కూడా ఇంపాక్ట్, ఎందుకంటే చాలా స్లోగా కదులుతోంది కాబట్టి దాని ఇంపాక్ట్ అనేది మనకి చాలా తక్కువగా ఉన్నప్పటికీ కూడా ప్రభావం అనేది కాస్త ఇంపాక్ట్ అయితే మాత్రం చూపించే అవకాశం కనిపిస్తుంది. ఒకసారి మీరు చూడొచ్చు ఇటు విజయనగరం, విశాఖపట్నం ఈ ప్రాంతాల మీద ఎక్కువగా మనకి ప్రభావం చూపించే అవకాశం ఉంది రేపు ఎల్లుండి అంటూ కూడా. సో ఏ స్థాయిలో ప్రభావం చూపించవచ్చు, ఏ రోజులో ఎటువంటి సిచ్యువేషన్ ఉండొచ్చు అనేది భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఒకసారి రిపోర్ట్ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. అంతకన్నా ముందు ఇదిగోండి ప్రస్తుతం శాటిలైట్ ఇమేజెస్ మీరు చూడొచ్చు. ప్రస్తుతం ఈ అల్పపీడనం ఎలా ఉంది, ఏ స్థాయిలో ఉంది, దాని ఇంపాక్ట్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉందనేది మీరే చూడొచ్చు. ఇక్కడ మీరు చూస్తే కనుక కోస్టల్ ఏరియా సముద్రానికి దగ్గరగా ఉన్న కోస్టల్ ఏరియాస్ మీద ఇంపాక్ట్ ఎక్కువగా చూపిస్తోంది. దక్షిణ కోస్తా ఆంధ్ర కాస్త సేఫ్ అయిన సిచ్యువేషన్గా మనం భావించవచ్చు, కానీ కాస్త ఇంపాక్ట్ అయితే ఉంది. అయినప్పటికీ రాయలసీమ, ఉత్తరాంధ్ర మీద ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. ఇప్పటికీ ఉత్తర తమిళనాడు మీద దీని ప్రభావం మనకు కనిపిస్తోంది. కాస్త చెన్నై మీద దీని ఇంపాక్ట్ ఇప్పటికీ ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ గాలుల తీవ్రత ఏ స్థాయిలో ఉంది అనేది కూడా ఒకసారి నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి మీరు గమనిస్తే కనుక ఇదిగోండి ఇక్కడ సిచ్యువేషన్ మీరు గమనించవచ్చు. సో ఈ నేపథ్యంలో ఈ లో ప్రెషర్కి సంబంధించి ఎటువంటి సినారియో ఉంది అనేది కూడా ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఇదిగో దాని పరిధి మీరు గమనించవచ్చు. ప్రస్తుతం ఈ అల్పపీడనం దాని ప్రభావాన్ని మీరు చూస్తున్నారు. దీని పరిధికి సంబంధించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేసినప్పుడు ఇదిగోండి ఆ ఇంపాక్ట్ మనకు కనిపిస్తోంది. ఆ గాలుల తీవ్రత మనం గమనించవచ్చు. ఇది ఉత్తర దిశగా కదిలే అవకాశం ఉందా, లేకపోతే పశ్చిమ వాయు దిశగా కదలచ్చా అనే అంశానికి సంబంధించి క్వశ్చన్ మార్క్ ఉందనే చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ రిపోర్ట్ ఇచ్చింది. మరి ముఖ్యంగా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఏ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది, ఏ ప్రభావం ఉండబోతుంది అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. హియర్ ఇట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ RTV. వెల్ మార్క్డ్ లో ప్రెషర్ ఓవర్ సౌత్ వెస్ట్ బే ఆఫ్ బెంగాల్, అంటే బంగాళాఖాతంలో ఇక్కడ అల్పపీడనం ఉంది. దీని ప్రభావంతో హెవీ రైన్ఫాల్ లైక్లీ కోస్తా ఆంధ్ర అలాగే రాయలసీమ మీద ఎక్కువగా ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. దాంతోపాటు నార్త్ తమిళనాడు అంటే ఉత్తర తమిళనాడు మీద 18 నుంచి 20 తారీఖు వరకు కూడా దీని ప్రభావం చూపించే అవకాశం ఉంది. భారీ నుంచి అఫ్కోర్స్ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా భారత వాతావరణ శాఖ చెబుతోంది. సో ఈ నేపథ్యంలోనే మీరు గమనిస్తే కనుక ఒకసారి ఇదిగోండి ఐసోలేటెడ్ హెవీ టు వెరీ హెవీ రైన్ఫాల్ వెరీ లైక్లీ ఆన్ 19th December. రేపు భారీ వర్షాలు ఉండే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ చెబుతుంది. ఐసోలేటెడ్ హెవీ రైన్ఫాల్ లైక్లీ ఆన్ 18th and 20th. అంటే అక్కడక్కడ కొన్ని చోట్ల భారీ వర్షాలు, రేపు మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉంటాయంటూ చెబుతోంది. కోస్టల్ ఆంధ్రప్రదేశ్ అంటే కోస్తా ఆంధ్రకు సంబంధించి రేపు భారీ వర్షాలు ఉంటాయంటుంది. 18, 20 అంటే ఈరోజు అలాగే ఎల్లుండి కూడా భారీ వర్షాలు ఉంటాయి. అంటే రేపు మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉంటాయంటూ కూడా భారత వాతావరణ శాఖ చెబుతుంది. రాయలసీమకు సంబంధించి కూడా హెవీ రైన్ఫాల్ 18th, 19th అంటే ఈ రోజు రేపు కూడా భారీ వర్షాలు రాయలసీమలో ఉంటాయంటూ చెబుతోంది. ఈ నేపథ్యంలో ఎటువంటి అలర్ట్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్కి అలాగే తమిళనాడుకి అనేది ఒకసారి నేను చూపించే ప్రయత్నం చేస్తాను.
హియర్ ఇట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ RTV. 18వ తారీఖున మీరు గమనిస్తే కనుక ఆంధ్రప్రదేశ్కి ఎల్లో అలర్ట్ ఇచ్చింది, తమిళనాడు కూడా ఎల్లో అలర్ట్ ఇచ్చిన సందర్భం. 19వ తారీఖున ఇటు రాయలసీమలోని కొన్ని ప్రాంతాలు మినహా ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ శాఖ. రాయలసీమకు కొన్ని ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది, మరి కొన్ని ప్రాంతాలకు సంబంధించి ఆరెంజ్ అలర్ట్ కంటిన్యూ అవుతున్న సిచ్యువేషన్. ఇక్కడ మీరు గమనిస్తే కనుక 20వ తారీఖున కనుక గమనిస్తే ఎల్లో అలర్ట్ ఇచ్చింది. అంటే రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉంటాయి కొన్ని ప్రాంతాలకు. ఎల్లుండి మాత్రం ఆ ప్రాంతాలకు సంబంధించి భారీ వర్షాలకు మాత్రమే పరిమితి అవకాశం ఉంది. మరి కొన్ని చోట్ల చిరుజల్లులతో కూడిన వర్షాలు, తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఇక 21 నుంచి సాధారణంగా ఉండే అవకాశమే కనిపిస్తోంది వాతావరణం. ఈ నేపథ్యంలోనే విపత్తు నిర్వహణ సంస్థ ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఏం చెబుతుందో నేను చూపించే ప్రయత్నం చేస్తాను. యాక్చువల్లీ నిన్నే చెప్పారు 18వ తారీఖుకి సంబంధించి కూడా ఏమంటుందో చూద్దాం. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కేంద్రీకృతమై ఉంది, అనుబంధంగా ఆవర్తనం విస్తరించి ఉంది. రానున్న 2 రోజులు ఇది మరింత బలపడి పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ తమిళనాడు తీరం వైపు వెళ్లే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రానున్న 2 రోజులు ఉత్తరాంధ్రలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఈ నేపథ్యంలో మీరు గమనిస్తే కనుక విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ఈ బెల్ట్ అనకాపల్లి వరకు కూడా, అనకాపల్లి నుంచి విజయనగరంతో పాటు శ్రీకాకుళానికి సంబంధించి కొన్ని ప్రాంతాలు దీని ఇంపాక్ట్ మనకి ఎక్కువగా కనిపిస్తుందనే చెప్పుకోవాలి. మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్ర మీద ఇంకా మిగతా చోట్ల పెద్దగా లేదు, కానీ అనకాపల్లి నుంచి శ్రీకాకుళంలోని కొన్ని ప్రాంతాలు, ఇప్పుడు దక్షిణ శ్రీకాకుళం నుంచి మొదలుపెట్టి ఉత్తర అనకాపల్లి, మధ్య అనకాపల్లి వరకు దాని ఇంపాక్ట్ కనిపిస్తోంది. విశాఖపట్నం మీద మాత్రం దీని ప్రభావం తీవ్రంగా ఉంది అనేది మనకి అర్థమవుతుంది. ఇప్పటికే మబ్బుపట్టిన వాతావరణం కనిపిస్తోంది. అక్కడ దాదాపుగా 64 నుంచి 115 మిల్లీమీటర్ల వరకు వర్షపాతం నమోదే అవకాశం ఉంది. పింక్ అండ్ రెడ్ ఆఫ్ కోర్స్ 20 మిల్లీమీటర్ల వరకు కూడా 204 మిల్లీమీటర్లు అంటే 20 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం నమోదే అవకాశం ఉంది విశాఖపట్నానికి అంటూ కూడా మనం భావించవచ్చు. సో అటువంటి సినారియో అక్కడ ఉందని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో ఏ ప్రాంతాలకు ఇంపాక్ట్ ఉంది అనేది భారత వాతావరణ శాఖకు సంబంధించి రిపోర్ట్ నేను చూపించే ప్రయత్నం చేస్తాను. అంతకన్నా ముందు ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్, ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ ఏం చెబుతుంది అనేది ఒకసారి చూద్దాం. విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెబుతోంది. శ్రీకాకుళం, పార్వతీపురమణ్యం, అల్లూరు సీతారామరాజు, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, నెల్లూరు, వైఎస్ఆర్, అన్నమయ్య, దాంతోపాటు చిత్తూరు మరియు తిరుపతి జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ని బేస్ చేసుకుని ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ చెబుతోంది. రైతులు వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ చెబుతున్న అంశానికి సంబంధించి ట్వీట్ మనం చూడొచ్చు. దీంతో పాటు ఏ జిల్లాలకు ఎటువంటి అలర్ట్ ఇచ్చిందనేది ఒకసారి క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఇటు శ్రీకాకుళం, పార్వతీపురమణ్యం ఇక్కడ మీరు గమనిస్తే ఎల్లో అలర్ట్ ఉంది. శ్రీకాకుళానికి రేపు భారీ వర్షాలు ఉన్నాయి ఎల్లో అలర్ట్ ఇచ్చినప్పటికీ కూడా. ఇక విజయనగరం, విశాఖపట్నానికి భారీ నుంచి అతి భారీ వర్షాలు అంటోంది రేపు. దాంతోపాటు ఈ రోజు అంటే రేపు ఉదయం వరకు, ఎల్లుండి వరకు మనకు కంటిన్యూ అవకాశం ఉన్నాయి. రేపటి నుంచి ఎల్లుండి ఉదయం వరకు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలంటూ భారత వాతావరణ శాఖ చెబుతోంది. అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్కి సంబంధించి భారీ వర్షాలు రేపు, ఈ రోజు కూడా ఎల్లో అలర్ట్ ఉంది. అనకాపల్లికి సంబంధించి రేపటి నుంచి ఎల్లుండి వరకు కూడా అనకాపల్లి, కాకినాడ ఈ ప్రాంతాలకు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలంటూ భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది. ఇక దాంతోపాటు ఈస్ట్ గోదావరి, యానాం ఈ రెండింటికి ఎల్లో అలర్ట్ ఇచ్చింది, కానీ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉంటాయని భావించవచ్చు. దాంతోపాటు అంబేద్కర్ కోనసీమకు భారీ వర్షాలు అంటుంది. అలాగే మిగిలిన ప్రాంతాలకు సంబంధించి మాట్లాడుకున్నప్పుడు ఎల్లో అలర్ట్ ఉంది. మిగిలిన ప్రాంతాలు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉండొచ్చు, లేకపోతే సాధారణంగా ఉండే అంటే మబ్బు పట్టే వాతావరణం ఉండే అవకాశం ఉంది. నెల్లూరుకు సంబంధించి భారీ వర్షాలు జారీ చేస్తుంది ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ. అంటే నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, గుంటూరు, పల్నాడు, కృష్ణా, ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ ఈ ప్రాంతాలకు సంబంధించి ఎల్లో అలర్ట్ ఇచ్చింది. కొన్ని ప్రాంతాలకు భారీ వర్షాలు ఉంటే చెబుతోంది. అంటే భారీ వర్షాలు అంటే అక్కడక్కడ ఉండే అవకాశం ఉంది. దాంతోపాటు అనంతపురానికి సంబంధించి ఎల్లో అలర్ట్ ఇచ్చింది రేపు. అంటే సాధారణ నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. తిరుపతికి ఎల్లో అలర్ట్ ఇచ్చింది, కానీ భారీ వర్షాలు ఉంటాయంటుంది రేపు. ఈ నేపథ్యంలో ఒక్కసారి మీరు సిచ్యువేషన్ గమనిస్తే బంగాళాఖాతంలో ఎటువంటి సినారియో ఉంది ఇక్కడ ఒక మ్యాప్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఒకసారి మీరు చూడొచ్చు ఎటువంటి సినారియో ఉందనే. దీని ఇంపాక్ట్ మాత్రం మెయిన్గా గమనిస్తే ఉత్తరాంధ్ర మీద ఉంది, దాంతోపాటు తమిళనాడుకు అంటే ఉత్తర తమిళనాడు మీద, ఉత్తర ఆంధ్ర మీద ఇక్కడ ప్రభావం అయితే మాత్రం మనకి క్లియర్ కట్ కనిపిస్తోంది. అక్కడక్కడ రాయలసీమ మీద కాస్త దక్షిణ కోస్తాంధ్రకు సంబంధించి కాస్త ఇంపాక్ట్ అయితే కనిపిస్తోంది. సో ఇది సినారియో టోటల్గా చెప్పుకోవాలంటే కనుక తెలంగాణకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెబుతోంది. కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉదయం వేళలో పొగమంచు ఏర్పడే అవకాశం ఉంది. రాబోయే 4 రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రత సాధారణంగానే ఉండే అవకాశం ఉంది. మరియు ఆ తర్వాత 3 రోజుల్లో తగ్గే అవకాశం ఉందని చెబుతూనే రేపటి నుంచి దాదాపుగా 21 ఉదయం 8 గంటల 30 నిమిషాల వరకు, అంటే రేపటి ఉదయం 8 గంటల 30 నిమిషాల నుంచి
21 ఉదయం 8:30 వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెబుతోంది. సో మొత్తంగా అయితే మాత్రం రేపు భారీ వర్షాలనే చెప్పుకోవాలి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆ ఇంపాక్ట్ ఇప్పటికీ మనకి కాస్త ఆయా ప్రాంతాల్లో ఉంది. ఇప్పటికీ మబ్బుపట్టిన వాతావరణం మనకి కనిపిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో చినుకులు కురుస్తున్నాయి. ఇన్ఫాక్ట్ కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఇప్పటికే అడ్రస్ చేయడం జరుగుతోంది. మరికొన్ని ప్రాంతాలకు సంబంధించి రేపటికి ఎల్లో అలర్ట్ ఇచ్చింది. మరికొన్ని ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. ఇటు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, దాంతోపాటు ఇటు అనకాపల్లి ఈ ప్రాంతాలకు కాస్త హై అలర్ట్ కనిపిస్తోంది. ఆ తర్వాత ఇటు కాకినాడకు సంబంధించి కాస్త ఇంపాక్ట్ అయితే ఉండే అవకాశం ఉందని మనకు అర్థమవుతుంది. కానీ దాదాపుగా ఆంధ్రప్రదేశ్ మీద ఇంపాక్ట్ చూపిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు భారత వాతావరణ శాఖ చెబుతుంది. కొన్ని ప్రాంతాలకు భారీ వర్ష సూచన జారీ చేస్తుంది. కొన్ని ప్రాంతాలకు సంబంధించి మాట్లాడుకుంటే ఆ ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది. మబ్బుపట్టే వాతావరణం, తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలంటూ మరికొన్ని జిల్లాలకు సంబంధించి అలర్ట్ ఇచ్చింది. ఇంతకీ ఏ జిల్లాలకు ఇంపాక్ట్ ఉంది, ఎటువంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది, అనుకున్నంత స్థాయిలో ఉండే అవకాశం ఉందా, లేకపోతే ఇంకా వీకెనింగ్ అయ్యే అవకాశం ఉందా, ఇంకా బలహీనపడచ్చా, బలపడచ్చా, ఏం జరిగే అవకాశం ఉంది? భారత వాతావరణ శాఖ అధికారులతో భారత వాతావరణ శాఖ అధికారులు విశాఖపట్నం కేంద్రంగా అక్కడ ఎటువంటి రిపోర్ట్ ఇస్తున్నారు, వాతావరణ శాఖ అధికారులు ఏమంటున్నారు అనేది ఆర్టీవీ వాళ్ళతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడింది మా ప్రతినిధి వర్మ. వాతావరణ శాఖ అధికారులతో మాట్లాడారు. వాళ్ళు ఏమంటున్నారు ఇప్పుడు చూద్దాం. నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం చెన్నై దిశగా సాగుతూ తీరం వెంబడి ఆంధ్రప్రదేశ్లోని తీరం వెంబడి జిల్లాల్లో ఈ భారీ వర్షాలు అతలాకుతలం చేసే పరిస్థితులు ఉన్నాయని కొన్ని అంచనాలు వేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే విపత్తు నిర్వహణ శాఖ కూడా అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ కూడా తూర్పు దక్షిణ మధ్య రైల్వే శాఖ కూడా కొన్ని ఇండికేషన్స్ ఇచ్చింది, అప్రమత్తంగా ఉండాలంటే వ్యవహరించింది. ఈ నేపథ్యంలో ఈ తీవ్ర అల్పపీడనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద ఏ విధంగా కొనసాగబోతుంది, ఏ విధంగా ఏ జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందో చెప్పడానికి మనతో పాటు విశాఖ వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ప్రస్తుతం ఈ తీవ్ర అల్పపీడనం ఏ దిశగా కొనసాగుతుంది? ఇప్పుడు నైరుతి బంగాళాఖాతంలో అయితే ఇది తీవ్ర అల్పపీడనంగా మరి ప్రస్తుతం అది అక్కడ కొనసాగుతుంది. అది నెక్స్ట్ కమింగ్ 24 అవర్స్లో ఇది వాయు దిశగా వెళ్తూ ఇటు ఉత్తర తమిళనాడు, నెక్స్ట్ దక్షిణ కోస్తా ఆంధ్ర వైపు వెళ్ళే ఛాన్స్ ఉంది. ఆ ఫర్దర్గా నెక్స్ట్ తదుపరి 24 అవర్స్లో అయితే ఇది ఈ వాయు దిశ నుంచి నియర్లీ నార్త్ వర్డ్ డైరెక్షన్లో వెళ్తూ ఆంధ్రప్రదేశ్ కోస్ట్కి ప్యారలల్గా అంటే ఆల్మోస్ట్ అలాంగ్ ది కోస్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వెళ్ళే ఛాన్స్ అయితే ఉన్నట్టుగా మనం చెప్తున్నాం. ఈ పరిస్థితుల్లో ఇది మనకి రాబోయేటంటే 3 రోజులు ఇటు దక్షిణ కోస్తా పాటు ఉత్తరాంధ్రలో అయితే నెక్స్ట్ 3 days కూడా పలు ప్రాంతాల్లో ఒక మాసం వర్షాలు, కొన్ని చోట్ల అయితే భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల అతి భారీ వర్షం కూడా వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ రోజు వరకు చూసుకుంటే అయితే ఇటు రాయలసీమలో తిరుపతి జిల్లాతో పాటు దక్షిణ కోస్తాలో ప్రకాశం, నెల్లూరు జిల్లాలు, అలాగే ఇటు ఉత్తరాంధ్ర కాకినాడ, విశాఖపట్నం, విజయనగరం అండ్ అనకాపల్లి ఈ జిల్లాలో కూడా ఈ రోజు వరకు చూస్తే భారీ వర్ష సూచన వరకు మనం ఈ రోజు వరకు ఇస్తున్నాం. అలాగే రేపటికి ఇది రైన్ఫాల్ ఇంటెన్సిటీ స్లైట్ కొంత ఇంక్రీజ్ అయ్యి ఇటు ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి కొన్ని జిల్లాలు అనేటువంటి విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ ఈ జిల్లాలకైతే భారీ నుంచి అతి భారీ వర్షపాతం సూచన కూడా ఇస్తున్నాం. అలాగే దీని యొక్క రైన్ఫాల్ యాక్టివిటీ మరికొన్ని జిల్లాల్లో భారీ వర్ష రూపంలో అల్లూరు సీతారామరాజు జిల్లాలోను, శ్రీకాకుళం, కోనసీమ, నెల్లూరు, తిరుపతి ఈ జిల్లాలో కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ఈ తీవ్ర అల్పపీడనం దృష్ట్యా గాలుల ప్రభావం కూడా క్రమేపీ ఇంక్రీజ్ అవుతుంది. ఆల్రెడీ కమెన్స్డ్ ఓవర్ సౌత్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్. అదే స్క్వాలీ విండ్స్ అక్కడ ఆ ప్రాంతంలో గంటకి 35 నుంచి 40 కిలోమీటర్ల వేగం వరకు వెళ్తున్నాయి. అలాగే క్రమేపీ ఇది ఉత్తరాంధ్ర కూడా విస్తరించే ఛాన్స్ ఉంది. అంచేత ఇటు దక్షిణ కోస్తాతో పాటు ఉత్తరాంధ్ర కూడా మనం మత్స్యకారులని వేటకు వెళ్ళొద్దని చెప్తున్నాం. అంటే ఇది చెన్నై దిశగా ఉత్తర తమిళనాడు వైపు వెళ్తూ కూడా మళ్ళీ ఎందుకు వెనక్కి వచ్చే అవకాశం ఉంది? ఇది వెనక అయితే ఏమి వెళ్ళటం లేదు. ఇది వాయు దిశగా ఇప్పుడు రెండు నైరుతి బంగాళాఖాతంలో ఉన్నది వాయు దిశగా వెళుతూ నార్త్ తమిళనాడు, నెక్స్ట్ అడ్జాయినింగ్ సౌత్ కోస్ట్ ఆంధ్రప్రదేశ్ వరకు వెళ్ళే ఛాన్స్ ఈ డైరెక్షన్లో. తదుపరి నెక్స్ట్ ఈ డైరెక్షన్ అంటే వెళ్తూ ఇంకా పైకే వెళ్తుంది, అంటే వెనక్కి రావట్లేదు, పైకే వెళ్తూ దక్షిణ ఈ ఆంధ్రప్రదేశ్ కోస్ట్కి దగ్గరలో వెళ్ళే ఛాన్స్. అంటే ఇది వాయుగుండంగా మారే అవకాశం ఉందంటారు, లేకపోతే అల్పపీడనంగానే ఇది వీక్ అయిపోతే కనుక ఎప్పటిలోగా బలహీనపడే అవకాశం? అయితే ప్రస్తుతానికి అయితే మనం తీవ్ర అల్పపీడనంగా కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉన్నట్టుగా చెప్తున్నాం. నో ఫర్దర్ ఇండికేషన్స్ అబౌట్ ది ఫర్దర్ ఇంటెన్సిఫికేషన్ ఆఫ్ డిప్రెషన్. ఇప్పుడు తీరంలో ఎలాంటి ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు పోర్టులకు కానీ అలాగే మత్స్యకారులకు? మత్స్యకారులకు అయితే ఆల్రెడీ వెళ్ళొద్దని చెప్తున్నాం. పోర్ట్స్ అథారిటీస్కి ఎటువంటి హెచ్చరికలు జారీ చేయలేదు.
సో ఒకటే చెప్తా ఉన్నారు విశాఖ వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ గారు, మరో 4 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద ఈ అల్పపీడన ప్రభావం చూపించే అవకాశం ఉంది కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండాలంటే హెచ్చరిస్తూ ఉన్నారు. సిఎంఆర్ ఇప్పుడు మన శ్రీకాకుళం జీటీ రోడ్ లో మరింత పెద్దగా, మరింత విశాలంగా ప్రముఖ సినీ తార కుమారి శ్రీలీల గారిచే డిసెంబర్ 20న గొప్ప ప్రారంభం. మీరు రండి, నేను వస్తున్నా సిఎంఆర్ షాపింగ్ మాల్ జీటీ రోడ్ శ్రీకాకుళం. See you there. సిఎంఆర్ షాపింగ్ మాల్ జీటీ రోడ్, సూర్యమహల్ జంక్షన్, శ్రీకాకుళం.